మంగళగిరిలో భారీ పేలుడు సంభవించింది. హెటిరో ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది. 2 కార్మికులు ప్రాణాలు కోల్పోతే 11 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. భూదాన్ పోచంపల్లి మండల దోతిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. కంపెనీలో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇదే పరిశ్రమలో 3 నెలల్లో ఇది 2వ ప్రమాదం. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపణలు చేయడం మనకు కనిపిస్తోంది. ఈవెన్ ఫిబ్రవరిలో కూడా ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 21 ఇదే సంవత్సరంలో. ఆ తర్వాత ఒక 2 నెలల క్రితం ఒక ఘటన, మళ్ళీ ఇప్పుడు ఒకటి. ఇలాంటివి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉండడం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటే, మరోవైపు ఆ ఎక్కువగా కెమికల్స్ లీక్ అవుతూ ఉండడం వల్ల చుట్టుపక్కల ఆ విషవాయువులు పొగ వ్యాపిస్తూ వస్తుంది. మరోవైపు కెమికల్స్ లీక్ అవుతూ ఉండడం విపరీతమైన వాసన, బ్యాడ్ స్మెల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంది. దీనివల్ల గ్రామస్తులందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ఒకవైపు, మరోవైపు యాజమాన్యం తీరు మీద కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయసాయి ఫార్మాలో గతంలో జరిగినటువంటి ప్రమాదం ఫిబ్రవరిలో జరిగింది, చాలా పెద్ద ప్రమాదం. దాని తర్వాత అప్పుడు ఒక 35 ఏళ్ల కెమిస్ట్ పవన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు అంటూ కూడా అప్పుడు కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆ తర్వాత జరిగిన ఘటన, ఇప్పుడు జరిగినటువంటి ఘటన, వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ఎందుకని ఇంత రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి? చాలామంది కార్మికులు పనిచేసే చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే రిపీటెడ్గా ఎంతోమంది ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి, కేర్ తీసుకోండి అంటూ అక్కడి కార్మికులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అచ్యుత్ మనతో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి అక్కడి పరిస్థితి ఎలా ఉంది, ఆ రియాక్టర్ పేలుడు తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. మీకు రాజు లోపల మొత్తం వెళ్ళారు. లోపల ముందు మీరు అదే జరిగింది. కాదు రాదా కాదు రాదా సో ఈ రసాయనాల ప్రభావం అక్కడ దోతిగూడెం, అంతమగూడెం ప్రాంతాలకి కొంత వ్యాపిస్తుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. ఇప్పటి వరకు నేను ఆ విజువల్స్ కూడా మీకు క్లియర్గా చూపించాను. ఆ రియాక్టర్ పేలుడుతో రసాయనాలంతా కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. అండ్ విషవాయువులు స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఇమీడియట్గా న్యూట్రలైజ్ చేసేందుకు కొన్ని రకాల కెమికల్స్ అండ్ వాటర్ని స్ప్రే చేయడం కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. స్క్రీన్లో మీరు చూడొచ్చు. అండ్ అదిగో మనకి ఫ్లో అవుతున్నటువంటి కెమికల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కెమికల్ కనుక ఒకవేళ డ్రైనేజ్లోనో లేదంటే ఇతర వాటర్లో కనుక కలిస్తే, దగ్గరలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్లో కానీ డ్రైనేజ్లో కానీ కలిస్తే చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు కంటిన్యూస్గా ఇది గత 3 నెలల్లో 2వసారి ఇలాంటి ఘటన. గతంలో ఫిబ్రవరిలో మరో ఘటన చూసాం. అంటే ఈ ఇయర్లో ఆల్మోస్ట్ ఇట్స్ 3rd టైం ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం. అలాగే గతంలో జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలా ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరొక 11 మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అచ్యుత్,
అసలు రిపీటెడ్గా ఎందుకు ఇక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? యాజమాన్యం ఏదైనా చర్యలు తీసుకుంటుందా? అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు రియాక్టర్ పేలిన తర్వాత అక్కడ మాకు కనిపిస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున కెమికల్ స్ప్రెడ్ అవుతున్నాయి, ఆ పొగ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అక్కడ? మార్నింగ్ మందు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా బుధన్పోచంపల్లి మొత్తం జ్యోతిగూడెంలో ఉన్నటువంటి ఎజిల్లో ఫార్మా కంపెనీలో రాత్రి 11:30 ప్రాంతంలో రెండో షిఫ్ట్ నడుస్తున్న క్రమంలో ఒకసారిగా రియాక్టర్ పేలింది. రియాక్టర్ భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో అందులో కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి సుమారు 11 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఇప్పటికీ అక్కడ సమాచారం అందుతున్న పరిస్థితి. పూర్తిగా ఈ రియాక్టర్ మొత్తం ఎక్కువ వేడి తట్టుకోలేకనే రియాక్టర్లు పేలుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇలాంటి రియాక్టర్లు చాలా వరకు చాలా కంపెనీలు కూడా పేలుతూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటు వాళ్ళకు శరీరాలకు కూడా బాగా దెబ్బలు తగులుతున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ సంబంధించి ఈ రియాక్టర్ పేలడం వల్ల కూడా చాలా విషవాయువులు బయటికి రావడం వల్ల కూడా గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికీ ఆ 2 గ్రామాలకు సంబంధించి అంతమ్మగూడెం అదేవిధంగా జ్యోతిగూడెం గ్రామాల మాత్రం ఒక్కసారిగా భారీ రియాక్టర్ పేలడంతో వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే కార్మికుల లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదాలు ఇది 3 నెలల పరిధిలో ఇదే ఫ్యాక్టరీలో 2 సార్లు కూడా రియాక్టర్ పేలిన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, అంటే పోయినసారి పెరిగినప్పుడు కూడా ఎవరికి పెద్ద ప్రమాదం జరగకపోయినా కూడా ఈసారి మాత్రం 10-11 మందికి మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి. ముఖ్యంగా కూడా దీనికి ఎవరైతే పీసీబీ అధికారులు ఉంటారో, దీనికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉంటారో, వీళ్ళు నామమాత్రము ఏదైతే వసూళ్లకు పాల్పడుతూ కూడా నామమాత్రం సంబంధించిన తనిఖీలు చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కూడా పీసీబీ అధికారులు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు వచ్చి ప్రతిదీ కూడా తనిఖీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుందని చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక వాళ్ళు ఎక్కడ కూడా పీసీబీ అధికారులు తనిఖీలు చేసిన పరిస్థితి కనపడదు. ఎప్పుడో 5 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఏదో ఫార్మాలిటీ ప్రకారం వచ్చి వాళ్ళు తనిఖీలు చేస్తూ వెళ్తున్నట్టు పరిస్థితి కనుక రియాక్టర్ వెళ్తున్నప్పుడు ఆ రియాక్టర్ కు సంబంధించి ఆ రియాక్టర్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, దానికి అంటే చాలా సంవత్సరాలు కొన్ని ఆ రియాక్టర్ ఉంటే ఆ రియాక్టర్ కు దాని కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి ఎప్పటి వరకు ఉంటుంది ఏది అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మొత్తం కూడా వీళ్ళు ధనేదహంగా మొత్తం కూడా ప్రజలకు మొత్తంగా సంబంధించిన డబ్బు మోతులో పడి కూడా మొత్తం కూడా ఇక్కడ కూడా ఇటు ప్రాణాలను ఇటు కార్మికులకు కూడా ఇప్పుడు ఎలాంటిది కూడా రక్షణ 11 మంది కూడా అక్కడ తీవ్ర గాయాలై కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అంటే వీళ్ళు ఎవరు కూడా ఇటు కార్మికులను పట్టించుకోరు, ఇటు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి కావాల్సిందనే చూసుకుంటున్నారు తప్ప వేరేది లేదని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపిస్తారు. మొత్తం మీద ఇప్పుడు 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మేము ఎన్నో సార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కంపెనీల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దుర్వాసన వస్తుందని కూడా చెప్పినా కూడా కనీసం పట్టించుకోరు, ఏం చేయరు అని అంటున్నారు. ముఖ్యంగా కూడా పీసీబీ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు మాత్రము తనిఖీలు చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికి సంబంధించిన ఏదైతే భారీగా ఆ రియాక్టర్ పెరగడం వల్ల కూడా దానికి సంబంధించిన ఇప్పటికీ విషవాయువులు కూడా పూర్తిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ మొత్తం దట్టమైన పొగలు ఉండడంతో కూడా దీనికి సంబంధించిన ఇప్పటికీ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం కొన్ని సంబంధించిన కెమికల్స్ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భారీగా మంటలు ఏర్పడుతున్నాయంటే అప్పటి ఊటన ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఒకటే డిమాండ్ వస్తుంది, మొత్తం కూడా యాదాద్రి భువనగిరికి సంబంధించి చిట్యాల కానీ ఇది సంబంధించిన పూర్తిగా కూడా అక్కడ మొత్తం సంబంధించి అన్ని ఇట్లాంటి ఫార్మా కంపెనీలు అదేవిధంగా సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా ప్రతి 2-3 నెలలకు ఒకసారి కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే అంటే అధికారులు స్పష్టమైన ఇక్కడ లేకపోవడం, ఆ తనిఖీలు లేకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికైనా ప్రతి అట్లా మొత్తం కూడా రియాక్టర్ను ప్రతి 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటే కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఈ రోజు రాత్రి జరిగిన రియాక్టర్ ఫెయిల్యూర్లో మాత్రము పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా ఆ రియాక్టర్ పక్కనే ఉన్నటువంటి ఇంకా 1-2 రియాక్టర్లు పేలితే మాత్రం అందులో ఉన్నట్టు 11 మంది 12 మంది ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడనే పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏం జరగకపోవడానికి కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం ఒకటే ఇప్పుడు డిమాండ్ వస్తుంది. ఇప్పుడు జ్యోతిగడ్డ కూడా సంబంధించి కానీ ఈ 2 గ్రామాలకు సంబంధించి కానీ ఈ 2 గ్రామాలే కాదు మొత్తం కూడా అక్కడ సంబంధించిన యాదాద్రి భువనగిరికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుపల్లి ఇక్కడ వందలాది ఫ్యాక్టరీలు ఉంటాయి. ఈ వందలాది ఫ్యాక్టరీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతనే అధికారులు వస్తారు, అధికారులు స్పందిస్తారు, ఆ తనిఖీలు చేస్తారు కానీ చెప్తారు. కానీ అదే ప్రమాదం జరగక ముందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చాలా వరకు కూడా పుట్టుదని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ సంబంధించిన గ్రామ ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతున్నారు. యా రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగాలని, గత 3 నెలల్లో ఇది రెండోసారి జరిగింది కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం కఠినంగా వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో అని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులు గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు ఆ కెమికల్స్ని, ఆ స్మెల్ అండ్ ఆ పొగని, ఆ విషవాయువుల్ని స్ప్రెడ్ అవ్వకుండా కంటైన్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.